నల్గొండలోని కొండమల్లేపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్ను రూపారెడ్డి అనే మహిళ నిర్వహిస్తున్నారు. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేలా ఆమె చర్యలు చేపట్టేవారు. ఆ స్కూల్లోని 10వ తరగతిలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. కానీ ఇద్దరు మాత్రం అదుపు తప్పి ప్రవర్తించేవారు. అల్లరి చేయడం, ఉపాధ్యాయులను అగౌరవంగా మాట్లాడడం చేసేవారు. వీరి వయసు 16 సంవత్సరాలు. ఈ వయసులోనే వీరు మద్యానికి బానిస అయ్యారు. ఈ స్కూల్కు సంబంధించిన హాస్టల్లో వీరు ఉండి స్కూల్కి వెళ్ళేవారు. కొండమల్లేపల్లి మండలంలోని ఫిల్సింగ్ తండా, పిల్యా తండాల్లో ఈ ఇద్దరు విద్యార్థులు నివసిస్తున్నారు. ఈ తండాలకు ఈ స్కూల్ దగ్గరలో ఉండడం వల్ల వీళ్ళ పేరెంట్స్ ఈ స్కూల్కి చెందిన హాస్టల్లో ఉంచి ఈ స్కూల్లో చదివిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు ఫ్రెండ్స్ అయ్యి చెడు అలవాట్లకు బానిస అయ్యారు. ఇంట్లో గొడవపడి పేరెంట్స్ నుండి డబ్బు తెచ్చుకునేవారు. వీరు సెల్ ఫోన్స్ని క్లాస్ రూమ్కి కూడా తీసుకెళ్ళి క్లాస్లో పాఠాలు వినకుండా వీడియోస్ చూస్తూ ఉండేవారు. ఒకరోజు ప్రిన్సిపల్ అయిన రూపారెడ్డి క్లాస్ రూమ్లో ఈ ఇద్దరి దగ్గర సెల్ ఫోన్స్ ఉండడం గుర్తించారు. పైగా అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్స్ క్లాస్కి తీసుకురావద్దని మందలించారు. ఈ సంఘటనతో ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి మీద కక్ష కట్టారు. వీరు వ్యసనాలకు బానిస అవ్వడం వల్ల ఇంట్లో నుండి తెచ్చుకున్న డబ్బు సరిపోయేది కాదు. దీంతో వీరు ఒక ప్లాన్ వేశారు. 1వ తారీఖు తర్వాత అన్ని క్లాసుల వారి ఫీజులు వసూలు చేసి ప్రిన్సిపాల్ ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఆ డబ్బు దొంగతనం చేద్దామని భావించారు. ఆ దొంగతనం చేసే టైంలో ప్రిన్సిపాల్ ఎదురు తిరిగితే ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు. దొంగతనం చేద్దాం అనుకున్న తేదీకి 5 రోజుల ముందే ప్రిన్సిపాల్ ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించారు. అయితే వీరు ఒక విషయాన్ని గుర్తించారు. ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఇంటి వెనుక సీసీటీవీ కెమెరాలు లేవు. పైగా ఆ ఇంటి వెనుక తుమ్మ చెట్లు, పొదలు ఉంటాయి. ఇంటి వెనుక ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ దూకి లోనికి వెళ్ళి డబ్బు దొంగతనం చేస్తే అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసులకు దొరికే ప్రసక్తే ఉండదని భావించారు. ఒకవేళ హత్య చేయాల్సి వస్తే ఎలా చేయాలి, హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను సామాజిక మాధ్యమాల్లో శోధించారు. ఆగస్టు 11, 2026న దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. మార్కెట్లో టీషర్ట్, ప్యాంటు, హుడీలు అంటే ఇద్దరు ఒక్కో జత కొనుక్కున్నారు. మాస్కులు, గ్లౌజులు కొన్నారు. ఒకవేళ హత్య చేయవలసి వస్తుందేమోనని కత్తిని కూడా కొన్నారు. ఆగస్టు 11వ తారీఖు సాయంత్రం ఇద్దరు ప్రిన్సిపాల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. టీషర్టు, ప్యాంటు, హుడీ ధరించి మాస్క్ పెట్టుకున్నారు. చేతులకి గ్లౌజులు వేసుకున్నారు. ఒక విద్యార్థి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ దగ్గర కాపలాగా ఉన్నాడు. ఇంకొకడు ఇంటి వెనక్కు వెళ్ళి ప్రహరీ గోడ దూకి లోనకు వెళ్ళాడు. కిచెన్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో రూపారెడ్డి ఫోన్లో వారి బంధువుతో మాట్లాడుతోంది. ఈ విద్యార్థిని ఆమె చూశారు. మాస్క్ పెట్టుకొని ఉన్నా కూడా 10వ తరగతి వాడిలా కనిపించేసరికి ఫోన్ ఆన్లో ఉండగానే బాబు అని ఆ విద్యార్థిని ఉద్దేశించి ఆమె అరిచారు. వెంటనే ఆ విద్యార్థి ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశాడు. బాబు అని పిలిచింది కాబట్టి తనను గుర్తుపట్టిందని ఆ విద్యార్థి గ్రహించాడు. జేబులోని కత్తి బయటికి తీసి విచక్షణ రహితంగా 27 సార్లు రూపారెడ్డిని పొడిచాడు. ఆమె విలవిల్లాడుతూ రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే ఆ విద్యార్థి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. టేబుల్ డెస్క్లోని 2,50,000 నగదు తీసుకొని ప్యాంటు జేబుల్లో పెట్టుకొని రూపారెడ్డి సెల్ ఫోన్ తీసుకొని ఇంటి వెనుక ప్రహరీ గోడ దూకి కాస్త ముందుకు వెళ్ళాడు. మరో విద్యార్థికి కాల్ చేయగానే అతను కూడా అటువైపు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక హత్య సమయంలో ఒంటిపై ఉన్న దుస్తులను విప్పేసి ముందే తెచ్చుకున్న మరో దుస్తులను ఆ విద్యార్థి ధరించాడు. విప్పిన దుస్తులను, కత్తిని డ్రైనేజ్లో పడేసి అటునుంచి అటు తమ తండాల్లోని ఇళ్లకు వెళ్ళారు. ఆగస్టు 12న హైదరాబాద్ నుండి రూపారెడ్డి భర్త నల్గొండ కొండమల్లేపల్లిలోని తమ ఇంటికి వచ్చాడు. రూపారెడ్డి మృతదేహాన్ని చూసి హత్య జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా ఆగస్టు 11న ఎవరూ ఇంటి లోపలికి రాలేదని గుర్తించారు. కాలనీలోని పలువురిని విచారించారు.
రూపారెడ్డి బంధువులను, ఫ్రెండ్స్ని విచారించారు. ఎటువంటి క్లూ లభించలేదు. రూపారెడ్డి కాల్ రికార్డ్స్ పరిశీలించగా 11వ తేదీ సాయంత్రం ఆమె వాళ్ళ బంధువుతో మాట్లాడినట్లు గుర్తించి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలించగా అందులో ఆడియో విని పోలీసులు విస్తుపోయారు. అందులో కాల్ కట్ కావడానికి ముందు బాబు అని అరిచినట్లు ఉండడంతో పోలీసుల దృష్టి ఆ స్కూల్ స్టూడెంట్స్పై పడింది. హత్య తర్వాత స్కూల్కి ఎంతమంది హాజరు కాలేదని విచారించారు. 13 మంది విద్యార్థులు స్కూల్కి రావట్లేదని గ్రహించారు. ఆ 13 మందిలో 2 మాత్రం డబ్బును బాగా ఖర్చు చేస్తున్నారని, జల్సాలు చేస్తున్నారని తెలిసి ఆ 2ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద 1,54,000 నగదు, కొత్త ఐఫోన్ ఉన్నట్లు గుర్తించి ఇవి ఎక్కడివి అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి పొంతం లేని సమాధానాలు చెప్పాడు. తడబడుతూ సమాధానం చెప్పడంతో అతను గట్టిగా విచారించేసరికి నేను ఇంకొక విద్యార్థి కలిసి హత్య చేశామని ఒప్పుకున్నాడు. దొంగతనం చేయడానికి వెళ్ళామని, కానీ ప్రిన్సిపాల్ తనను గుర్తుపట్టడంతో హత్య చేయాల్సి వచ్చిందని చెప్పాడు. పైగా ఆ 1,54,000 రూపాయల్లో 2 నోట్ల మీద ప్రిన్సిపాల్ రూపారెడ్డి రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2 విద్యార్థులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మైనర్లు కాబట్టి జువెనైల్ హోమ్కి తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి.